Guys, welcome to the review of the movie GOAT యాక్టెడ్ బై తలపతి విజయ్ గారు. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టేసుకోండి. సో ఓకే, ఇంకా ద గోట్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, డీసెంట్, జస్ట్ డీసెంట్ అంతే. సో మెజారిటీగా చెప్పుకోవాల్సినంత హై పాయింట్స్ అయితే ఏమీ లేవు, చెప్పుకోవాల్సిన టూ మచ్ లో పాయింట్స్ కూడా ఏది లేదు, నార్మల్గా ఏది ఉంటో అదే ఉంది. సో నార్మల్గా మనకి ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది కొద్దిగా ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తుంది కదరా అనిపించింది. సో ఇంకా మూవీలో కూడా అదే అనిపించింది. సో ఇంకా డైరెక్టర్ అది ఏం చెప్పాలనుకున్నాడో, అది ఏం తీశాడో ఇంకా ఆయనకే తెలియాలి. తన లాస్ట్ మూవీ కస్టడీ అది కూడా డిసప్పాయింట్ చేశాడు. సో ఈ మూవీ మీద కూడా ఆ మూవీ బాగా అంటే ఇది టూ మచ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే. అయినా కూడా తలపతి విజయ్ గారి మూవీ కాబట్టి టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. ప్రీవియస్ మూవీ తీసుకుంటే కూడా ఈజ్ అ వెరీ బిగ్ స్టార్ కాబట్టి. సో అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలే మూవీ, చెప్పాలంటే డిసప్పాయింట్ అయితే చేశారు డైరెక్టర్. మూవీ టూ మచ్ లెంతీ అయిపోయింది. దట్ ఈజ్ నాట్, ఎంతో కొంత ట్రిమ్ చేయాల్సి అనిపించింది. మూవీ బేసిక్లీ ఇది డబుల్ యాక్షన్ మూవీ మనకు చూసి చూసి బోర్ కొడుతుంది ఈ రీసెంట్ టైమ్స్లో. ఇంకా దాంట్లో ఈ గోట్ మూవీ అంటారా, ఈ డబుల్ యాక్షన్కి అసహ్యం వేస్తుంది. అలాంటి దరిద్ర గొప్పగా తీశారు ఫిలిం అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ టూ మచ్ లెంతీ అయిపోయింది, కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే అయ్యిండే. ఏంటి అది అంత లెంతీ తీసి దాదాపుగా 3 గంటలు మూవీ తీసి దాంట్లో ఇప్పుడు 3 గంటలు వర్తిగా ఉండాలి. సరైన టికెట్లో 3 గంటలు ఇట్లా కూర్చొని ఇట్లా చూడలేము కదా మనం. 3 గంటలు కూర్చొని చూస్తే వర్తిగా ఉండాలి, బాగా అనిపించాలి. దాంట్లో ఏంటి ఆ సాంగ్స్ కూడా ఏంటి 2-3 వస్తాయి సెకండ్ హాఫ్లో. అది ఏమొస్తుందో, అది ఎక్కడెక్కడ తెచ్చి దురుసు పెట్టారో ఏమో, వాళ్ళు ఏమనుకుని అది ఏం చేశారో ఏమో. తలపతి విజయ్ గారిది లాస్ట్ మూవీ అంటారు. లాస్ట్ మూవీ ఎట్లుండాలి, 100 సార్లు గుర్తుపెట్టుకోవాలి అట్లుండాలి. చూస్తున్నప్పుడు వాహ్ లాస్ట్ మూవీ అంట, ఏం రేంజ్లో ఉంది అట్లా చెప్పేయాలి. కానీ గోట్ మూవీయా, గోటా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమా, కాదు ఇట్లా ఉంది. ఏం చెప్తారు, పర్ఫార్మెన్స్ అయితే విజయ్ తలపతి గారు 100% ఇచ్చారు కాబట్టి జస్టిఫికేషన్ అయితే జరిగింది. వాళ్ళైతే ఏం మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పాలంటే తలపతి విజయ్ గారిది స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే బాగానే ఉంది, దాని ఎగ్జిక్యూషన్ ఏ డైరెక్టర్ కూడా న్యాయంగా ఇస్తారని చెప్పొచ్చు. మనం బీస్ట్ మూవీలో కూడా చూసాం. ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్లో మనకు బాగానే అనిపిస్తుంది, పోతా పోయింది మూవీ. రీసెంట్గా వచ్చిన మూవీస్ కూడా అట్లాగే వరీసు కావచ్చు. సో ఇవన్నీ మనకి స్క్రిప్ట్ బాగానే అనిపిస్తాయి, కానీ ఎగ్జిక్యూషన్నే మనకి వీక్గా అనిపిస్తుంది. ఇప్పుడు రియో కూడా మనకు అంతే కదా, ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఎక్కడికో పోయింది. బీస్ట్ అట్లనే. ఇంకా వరీసు చెప్పనవసరం లేదు, అది ఎటో అది. ఇంకా గోట్ అంటారా, ఇది కూడా సేమే. ఫస్ట్ హాఫ్ ఏదో కొద్దిగా బాగా అనిపించినా సెకండ్ హాఫ్ అది ఎట్టెట్టు పోతుందో ఉడుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఏడ కోల్పోయాము, ఏడ రారా కంబ్యాక్ అట్లుంది. సో ఇంకా ద లాస్ట్ మూవీ అంటున్నారు తలపతి విజయ్ గారిది, ఇంకా చేస్తారో ఏదో కూడా డౌటే. సో వెళ్తూ తనకు గుడ్ మూవీ అయితే ఇవ్వాలి అనుకుంటారు ప్రేక్షకులు, కూడా అదే కోరుకుంటారు. సో ఈ మూవీ అయితే కూడా 100% ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీ నాట్ నైస్. తలపతి విజయ్ గారి తగ్గిన రేంజ్ మూవీ, దిస్ ఈజ్ నాట్ నైస్. వాళ్ళ రేంజ్ మూవీ అయితే కాదు, 100% చెప్తున్నా. సో ఇంకా ఫస్ట్ హాఫ్ టూ మచ్ లెంతీ అయింది, సెకండ్ హాఫ్ ఎటో స్టార్టింగ్ నుంచి బాగా అనిపిస్తుందా అంటే కూడా లేదు. సెంటర్లో ఏదేదో సాంగ్స్ పెట్టారు. ఎమోషనల్ సీన్ వస్తే జోష్ సాంగ్ వస్తుంది, నెక్స్ట్ జోష్ సీన్స్ వస్తే ఎమోషనల్ సాంగ్ వస్తుంది, నెక్స్ట్ ఈ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ డైరెక్టర్ గారు ఏమనుకుని చేశారు. సో ఆ చేజింగ్ సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ కొద్దిగా బెటర్ ఉండాలి. మధ్యలో ఆ సెలబ్రిటీ ఎంట్రీస్ బాగానే అనిపిస్తున్నా కూడా మనకి ఎంఎస్ ధోని గారి రెఫరెన్సెస్ కూడా బాగా అనిపిస్తాయి. మెయిన్లీ తను గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇట్లా పైన చూస్తాడు కదా, సో ఆ రెఫరెన్స్ అయితే మనకి ఇటు బాగానే అనిపిస్తుంది. కానీ
సో చూడండి, అక్కడక్కడ మనకి బాగా అనిపిస్తే ఆ మూవీ బాగుందని కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా అనిపించాలి, వర్తీగా అనిపించాలి. ఫస్ట్ హాఫ్ బాగా లేకపోయినా సెకండ్ హాఫ్లో ఫుల్ బ్యాక్ చేయవచ్చు. సో ఫస్ట్ హాఫే సగం ఉండి సెకండ్ హాఫ్లో ఏది లేదంటే మూవీ పోయిందని చెప్పొచ్చు కదా. సో సేమ్ హ్యాపెండ్ ఇన్ గోట్ మూవీ ఆల్సో. ఇక్కడ గోట్ కాదు అది, గొర్రె 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 చేశారు డైరెక్టర్, అందరినీ గొర్రెలాగా చేశారు, గొర్రెలకు బట్టి మూవీ చూపెట్టినట్టు. సో నాట్ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ ఆఫ్ గోట్ ఫ్రమ్ విజయ్ తలపతి గారు. పర్ఫార్మెన్స్ అయితే గుడ్. ఆ డబుల్ యాక్షన్ రోల్ ఎందుకు తీసుకున్నారో ఏంటో. నేను ఫస్ట్ అది హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది మూవీ అనుకున్నా, తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత కొద్దిగా డౌన్ అయింది, ఇంకా మూవీ చూసిన తర్వాత ఫుల్ డౌన్ అయిపోయింది. అంతే అంతే పరిస్థితి. సో ఇంక చూడాల్సి ఉంటుంది. ఇంకా ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం ఐ కెన్ గివ్ అప్ టు 2.3 వచ్చు అంతే. ఫ్రమ్ లాస్ట్ దట్టు తలపతి విజయ్ గారు అది డబుల్ రోల్ చేశారు కాబట్టి, ఒక సింగిల్ రోల్, ఒక రోల్కి ఒక రోల్, దాంట్లో కూడా ఒక రోల్ బాగా అనిపిస్తుంది, ఒక రోల్ నో 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 నాట్ జస్టిఫైడ్. సో ఇంకా అది పరిస్థితి గోట్ మూవీకి. సో ఈ మూవీకి రేటింగ్స్ అయిపోయింది. మనం విజయ్ గారి గురించి కూడా మాట్లాడేసుకున్నాం. డైరెక్టర్ గారు కస్టడీ మూవీ నుంచి కంబ్యాక్ ఇస్తారా అనుకుంటే ఇవ్వలేదు, ఈ మూవీ కూడా పోయిందనే చెప్పొచ్చు. సో ఇంక ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ఇంకా మనం ఫర్దర్గా వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఇంకా దట్స్ ఇట్ గాయస్. ఇంకా ఈరోజు ఈ రివ్యూ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వస్తాయి మూవీస్, ఆ రివ్యూస్ కూడా వస్తాయి. దానికైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు డూ దట్. సో దట్స్ ఇట్. ఇంకా మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.